మున్సిపల్ ఎన్నికలను పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులతో గెలుపు వ్యూహాలు పన్నుతున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పోరు రసవత్తరంగా ఉంది. ఏదులాపురం మున్సిపాలిటీలో సీట్లు సర్దుబాటు చేసుకుని ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏదులాపురం మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఏదులాపురం మున్సిపాలిటీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ తో ఎన్నికల సభను కూడా నిర్వహించారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం అయితే మాత్రమే ఏదులాపురం మున్సిపాలిటీ డెవలప్ అవుతుందామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు అత్యంత ఉత్సాహకరమైన వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో మరియు రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ ఉన్నారు. దాని ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీగా మాకు బలమైనటువంటి అన్ని వార్డులలో పోటీ చేయాలని, మా పార్టీ బలాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని మా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో సిపిఎంతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. మహిళల రిజర్వేషన్ ఉండటంతో అతిపెద్ద మున్సిపాలిటీ కావడంతో ఎన్నికల వేడి హోరాహోరీగా ఉంది. అభ్యర్థులు పార్టీలను పక్కన పెట్టి సొంతంగా ప్రచారం చేస్తున్నారు. 32 డివిజన్లలో మా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఎలక్షను. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం అయినటువంటి ఏదులాపురం మున్సిపాలిటీ. దాంతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ అనేది జిల్లాలో అతిపెద్ద ఓటర్ ఉన్నది, విస్తీర్ణమైనటువంటి మున్సిపాలిటీ. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చుతాయని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా అందులో సగం కావాలని కాంగ్రెస్ ను సిపిఐ కోరినట్లు తెలిసింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 2 పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల మిత్రపక్షంగా, కొన్ని చోట్ల శత్రుపక్షంగా తలపడ్డాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్త ప్రజల్లో ఆలోచన వచ్చింది. అందుకనే మేము విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. 13వ తేదీన జరిగే ఫలితాలలో ఈ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని, ఎక్కువ సీట్లు గెలుచుకొని చైర్మన్ పదవి కూడా ఈ కూటమి వశం చేసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా ఈ మున్సిపాలిటీలో పోరు రసవత్తరంగా ఉంది.